హలో ఎవ్రీవన్. నేను మీ అనిల్ కుమార్. జస్ట్ ఒక్క 7 నిమిషాలు 7 మినిట్స్ నాకు ఇవ్వండి. మ్యూజిక్ తర్వాత మీ విలువేంటో మీకు కనుక్కునేలా నేను చేస్తాను. తెలియచేసేలా నేను చేస్తాను. నీ జీవితంలో ఒక మూల ఎవరూ మాట్లాడినక్కడ ఒక నిజం నెమ్మదిగా పుడుతుంది. నువ్వు నీ విలువను అసలు తెలుసుకోలేదు అని. నువ్వు నీ విలువను వాళ్ళ మాటల్లో వెతికావు, వేరే వాళ్ళ మాటల్లో వెతికావు, వేరే వాళ్ళ అభిప్రాయాల్లో కొలిచావు, వేరే వాళ్ళ అంగీకారంలో నిలబెట్టావు, వేరే వాళ్ళ మౌనంలో అది కోల్పోయావు. ఇవాళ అది ముగిసిపోతుంది ఈ వీడియోతో. ఓకే, ఎవరిని గౌరవించావో వాళ్ళు నిన్ను మర్చిపోయారు, ఎవరిని నిలిపావో వాళ్ళు నిన్ను వదిలేశారు, ఎవరికి తోడయ్యావో వాళ్ళు నీ వెనకాతలు నిలబడలేదు కూడా. నిలబడట్లేదేంటి? నిలబడితే కదా. నిలబడట్లేదు అని అనుకోవడానికి అసలు నిలబడలే. ఇది నీ విలువ తక్కువదని కాదు. ఓకే, నువ్వు నీ విలువ ఎంతుందో వాళ్ళకు చూపించలేదని దీని అర్థం. అర్థమవుతుంది కదా? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నీ విలువ ఎప్పుడు వాళ్ళ చేతిలో ఉండడానికి పుట్టలేదు, వేరే వాళ్ళ చేతిలో ఉండడానికి పుట్టలే. అప్లాస్ కోసం కాదు, అటెన్షన్ కోసం అస్సలు కాదు, తాత్కాలిక ప్రేమ కోసం అనుకుంటున్నారా? కానే కాదు. నీ విలువ నీ లోపలే ఉంది, నీ లోపలే ఉంది. అది నిశ్శబ్దంగా ఉంది, దృఢంగా ఉంది. కానీ నువ్వు దాన్ని సందేహంతోనో, భయంతోనో, లేకపోతే బాధతోనో, మొత్తం ఈ మూడితోనో కింద దాచేసావు, పూర్తిగా దాచేసావు. ఒక విషయం గుర్తుపెట్టుకో, ప్రపంచం నిన్ను ఎలా ట్రీట్ చేస్తుందో నువ్వే వారికి నేర్పించేస్తావు కూడా. ఆల్రెడీ అలా చేసేసావు కాబట్టే నీ విలువ లేకుండా పోయింది. సో నువ్వే నేర్పిస్తావు. నువ్వు వంగితే వాళ్ళు నిన్ను తొక్కుతారు. నువ్వు నీ వెలుగును బ్లర్ చేసావనుకో, వాళ్ళు నిన్ను చూడరు, అవుట్ ఫోకస్లో పడేస్తారు. నువ్వు నీ నమ్మకాన్ని వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళు దాన్ని పగలగొట్టేస్తారు, డెఫినెట్గా పగలగొట్టేస్తారు. కానీ నువ్వు లేస్తే, నీకు భయం ఉన్నా, నేల విడవకపోతే, నీ మోకాళ్ళు వణికినా నిలబడితే, నీ మోకాళ్ళు వణికిపోయినా నువ్వు నిలబడ్డావనుకో, ప్రపంచం ఆ మార్పును ఫీల్ అవుతుంది. అది నీకు తగ్గట్టుగా మారుతుంది, నువ్వు ప్రపంచానికి తగ్గట్టుగా కాదు. సో నువ్వు మోకాళ్ళు వణికిపోయేంత భయం ఉన్నా కూడా లేచి నిలబడు. అది నువ్వు నీ విలువను తప్పుడు మనుషుల చేతిలో వెతికావు, నీ గుండెను తప్పుడు చేతుల్లో పెట్టావు, నీ నమ్మకాన్ని అర్హత లేని వాళ్ళకి ఇచ్చావు. నీ 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 అని ఎలా ఎందుకంటాను చెప్పరా? నీ అంటే మనందరం చేసిందే నేను చెప్తున్నాను. అది ఇంక మనం ఆపుకోవాలి, అక్కడికే ఆపేసుకోవాలి. నీ విలువ వాళ్ళు ఇవ్వలేదు, నీ విలువ నువ్వు అంగీకరించిన క్షణమే నుంచే అది మేల్కుంటుంది. అర్థమవుతుంది కదా? ఎన్ని రాత్రులు కన్నీళ్ళు పెట్టుకున్నావు నువ్వు, ఎన్నిసార్లు నీ గురించి నీకే సందేహం వచ్చింది, ఎన్ని క్షణాలు నిన్ను నువ్వే చిన్నగా ఫీల్ అయ్యావు. నీకు నువ్వే ఆలోచించుకో. ఆ క్షణాలు నిన్ను విరగ్గొట్టలేదు కదా, అవి నీకు తెలియకుండానే బలపరిచాయి కదా. నీ లోపల ఒక రాక్షస శక్తిని తయారు చేశాయి. ఆ శక్తి ఇప్పటికీ నీలో ఉంది. దాన్ని బయటికి తీసే రైట్ టైంలో బయటికి తీసి, రైట్ టైం ఏముంది, ఇప్పుడే రైట్ టైం నీలో ఉంది. అది తీ. నువ్వు సాధారణం అనుకున్నావు, నువ్వు చాలా ఆర్డినరీ అనుకున్నావు నువ్వు. ఎందుకంటే నీలోని అగ్నిని మర్చిపోయావు, అంటే ఆ స్పార్క్ మర్చిపోయావు. నువ్వు రిప్లేసబుల్ అనుకున్నావు,
ఎందుకంటే వాళ్ళు అలా ట్రీట్ చేశారు మరి నిన్ను. నువ్వు బలహీనుడు అనుకున్నావు, ఎందుకంటే నువ్వు పోరాడింది నిశ్శబ్దంగా పోరాడు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నిశ్శబ్దంగా బతికిన వాళ్ళే బలమైన వాళ్ళు అని గుర్తుపెట్టుకో. నాకు గుర్తొచ్చింది కాబట్టి నేను మీ దగ్గర ఇలా మాట్లాడుతున్నా. నీ అసలు విలువ నీ పెర్ఫెక్షన్లో లేదు, నీ గాయాల్లో ఉంది. నువ్వు లేచిన ప్రతిసారి ఉంది. ఎవరు చూడకపోయినా నిన్ను నువ్వే పైకి లాక్కున్న క్షణాల్లో ఉంది. గుర్తు తెచ్చుకోండి అవన్నీ. నువ్వు ఎవరో నిర్ణయించేది వాళ్ళెవరో కాదు. నీ బాధ అసలు కాదు, నీ విఫలతలు అస్సలు కాదు. నువ్వు ఇంకా నిలబడే ఉన్నావు. అది నీ నిర్వచనం. అర్థమవుతుందిగా? కళ్ళు మూసుకో. ఎవరైనా నిన్ను చిన్నగా చేసిన మాటలను ఉంటే అవి తొలగించేసాయి. ప్రపంచం లేకుండా ఊహించుకో. ఎంత కళ్ళు మూసుకో. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగు. నా విలువ నాకు ఎంత అని కళ్ళు మూసుకొని అడుగు. ఆ సమాధానం నీ మొత్తం జీవితాన్ని మార్చేస్తుంది. ఆ క్షణం నుంచి నిన్ను నువ్వే ఎంచుకో, నిన్ను నువ్వే గౌరవించుకో, నిన్ను నువ్వే లేపుకో. ఎవరో లేపక్కర్లే, ఎవరో పొగడక్కర్లే, నిన్ను నువ్వే లేపుకో. ఎక్కడికైనా వెళ్ళినా దగ్గరగా నిలబడు. నువ్వు అక్కడ ఉండడానికి అర్హుడివి. నీకు అర్హత ఉంది అక్కడ నిలబడటానికి. నీ ప్రెజెన్స్ను వాళ్ళు ఫీల్ అవ్వాలి, నీ యాబ్సెన్స్ను వాళ్ళు గ్రహించాలి. నువ్వు లేచి నా శబ్దం వాళ్ళను నిశ్శబ్దం చేయాలి. అది ఒక మార్క్ క్రియేట్ అవుతుంది. అప్పుడు నీ అసలు విలువను కనుక్కో. వాళ్ళ మాటల్లో కాదు, వాళ్ళ ఆలోచనలో కాదు, వాళ్ళ ప్రేమలో అస్సలు కాదు. నీ శక్తిలో కనుక్కో, నీ గాయాల్లో కనుక్కో, నీ నిశ్శబ్దంలో కనుక్కో, నువ్వు తిరిగి లేచిన ధైర్యంలో కనుక్కో. నీ విలువ అనుమానం కాదు, నీ విలువ ఒక నిజం. ఇవాళ రాత్రి నువ్వు దాన్ని తిరిగి పొందుతావు.